పోనీ ఏదో ఈ 12th ఎగ్జామ్ పెట్టారు 10th ఎగ్జామ్ పెట్టారు పోనీ ఏమైనా తెలుగు ఏమైనా పెడతారంటే పాత పేపర్లు తీసుకుని బట్టి కొడితే పాస్ అయ్యేలాగా పేపర్ ఇస్తారు. సిగ్గుందా అసలు? ఎక్కడండి చాలా మీరు ఏ బోర్డు తీసుకున్నా, సిబిఎస్ఈ తీసుకున్నా, ఐఎస్సీ బోర్డు తీసుకున్నా, ఐజీసీఎస్సీ తీసుకున్నా, ఐబీ కరికులం తీసుకున్నా అలా బట్టి కొడితే రాసేలాగా ఏం లేవే పేపర్లో. అంటే ఏంటి భయం వీళ్ళకే? ఏంటి గవర్నమెంట్ తప్పు పడతారేమో, తక్కువ మంది ఫెయిల్ అయిపోతే మా రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, మళ్ళీ సీఎం అని తిడతారేమో, నువ్వు ఏం పీకుతున్నారో 30 కోట్లు పెట్టి ఇస్తే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ ఏం చేసామని అడుగుతారని పేపర్లు ఈజీగా ఇచ్చి పేపర్లు ఈజీగా ఎవాల్యుయేట్ చేసి కాపీలు కొట్టించి లేకపోతే పాస్ చేయించి పెట్టి తీసుకొస్తున్నారు. ఏంటిది వీళ్ళందరూ ఏం చేస్తారు పైకి వచ్చి? ఎనదర్ పాయింట్, ఈ స్కూల్లో ఉన్న టీచర్లకి ఎక్కడ లేని అకాడమిక్ తప్ప నాన్ అకాడమిక్ పనులు కొంత ఉంటాయి. అటెండెన్స్ అంటాడు, ఫోటోలు అంటాడు, భోజనం అంటాడు, మధ్యాహ్న పథకం అంటాడు, లేకపోతేనేమో టాయిలెట్లు క్లీనింగ్ అంటాడు, లేకపోతేనేమో ఆ పండుగ వచ్చిందంటాడు, ఇది వచ్చిందంటాడు, లేకపోతేనేమో ఏదో వికసిత భారత్ అంటారు, లేదా స్వచ్ఛ భారత్ అంటారు. మొత్తం ప్రతి గవర్నమెంట్లోనే ప్రతి పథకం గవర్నమెంట్ స్కూల్లోనే పెడతారు. మళ్ళీ వాళ్ళకి ఇవాల్యుయేషన్స్ అంటారు, లేకపోతే హాలిడేస్ అంటారు, అక్కడ పోతారు, ఇక్కడికి వస్తారు, పేపర్ కరెక్షన్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి పనులు చెప్తారు. ఏంటి నాన్ అకాడమిక్ స్టాఫ్ ఉండదు, మొత్తం అకాడమిక్ వాళ్ళుగా పెడతారు. పోనీ పిల్లల్ని ఎవడన్నా గట్టి కొడదాం అనుకుంటే అటు దెబ్బరాట్లకు వచ్చేస్తే గవర్నమెంట్ అని తిట్టేస్తుంది. పోనీ బుజ్జగెత్తే ఆడ చదువుతాడా, ఇంత చదవని చెప్తారు. పోనీ టీచర్స్కి ఏదన్నా గాడిది గుర్ర ఒకటి అన్నట్టుగా పోనీ బాగా చెప్పినోడికి ఏదన్నా ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారా? ఎవరో అందరూ ఒకటే, మాకు ప్రమోషన్ ఇస్తాం, గవర్నమెంట్లో అందరూ ఒకటే, గాడిది లేదు గుర్రం లేదు రెండు ఒకటే అని చెప్తారు. అక్కడ టీచింగ్లో అది తప్పు. పోనీ ఏదైనా డిఈఓలు లేదా ఏళ్ళలో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఏమైనా పట్టించుకుని ముందుకు వెళ్తా ఉంటే మాకు అనేది తెలియదు, మా జిల్లాలో పాస్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలి, నువ్వు కాపీ కొట్టుతావు తెలియదు, నాకు ఏం చేస్తావు తెలియదు, నీ సావు నువ్వు సావు పాస్ పర్సెంటేజ్ కోసం అంతే. లేదు పోనీ కొన్ని స్కూల్స్ ఉన్నారా బాబు అంటే, రిమోట్ ఏరియాలో ఉన్న స్కూల్స్ కొన్ని ఉన్నాయంటే మొత్తం స్కూల్ ఒకటే టీచర్ ఉంటాడు. కొన్ని స్కూల్లోనూ టీచర్లు ఎక్కువ ఉంటారా? అవి ఉండదు. కొన్ని చోట్ల ఏంటి సైన్స్ సోషల్ చెప్పాడు, మ్యాథ్స్ చెప్తాడు. సైన్స్ మ్యాథ్స్ చెప్పి టీచర్లు ఉంటారు చాలా చోట్ల. ఏంటి ఈ టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తూ ఉంటాడు. కానీ సార్ గవర్నమెంట్ టీచర్స్ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. యాక్చువల్లీ టెట్ ఇవన్నీ బీఎడ్ ఇవన్నీ చేస్తే చాలా తెలివైన వాళ్ళు అందరూ. వాళ్ళు వాడాలి కదా, వాళ్ళు వాడాలంటే నేను ఆడి పాఠం చెప్పట్లేదు, ఆ మాస్టర్ ఈ పాఠం చెప్పట్లేదు, రెస్పాన్సిబిలిటీ పెట్టి నువ్వు జాగ్రత్త ఇండికేటర్స్ అయ్యి. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లేవు. అది మనకు చైనాకి అదే తేడా. చైనాలో అయితే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ అయ్యి ఏమీ లేవు, ఎవడో పట్టించుకోడు. ఈ ప్రైవేట్ స్కూల్ కాలేజీ వాళ్ళేమో సరే తప్పో రైటో వీళ్ళేమో మొత్తం పొద్దున సాయంత్రం దాకా గుర్తుతూ ఉంటారు. సరే ఇందులో అందరూ సరిగ్గా చదవకపోవచ్చు, ఇందులో ఏం బాగుపడుతున్నారంటే బాగుపడట్లేదు, కరెక్టే. నేను అదే ఆ పాయింట్ చెప్పట్లేదు. కానీ డబ్బులు కట్టిన తర్వాత వీడు డబ్బులు కట్టిన తర్వాత సరే బాగుపడలేదు పక్కన పెట్టు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా ఇది కూడా చూసుకోవాలి సార్.